వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని DRW కళాశాలలో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ హాజరయ్యారు. విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులను సన్మానించి ట్యాబ్లను అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారని, మంత్రి నారా లోకేష్ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దడం వల్ల ఇది సాధ్యమైందని గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, మంచి రుచికరంగా మధ్యాహ్న భోజనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే ఒక్కొక్కరికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఇంకా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గురువులకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ DEO సనత్ కుమార్, MEO రవీంద్ర, రవూఫ్, నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, బిల్లు, చెంచురామయ్య, రహీం, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 7 ర్యాంకులు సంపాదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో దాదాపు పరీక్షకి హాజరైన వాళ్ళు మగవాళ్ళు 769 మంది, ఆడవాళ్ళు 761 మంది, అలాగే టోటల్ 1533 మంది ఈ ఎగ్జామినేషన్కి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళు మగవాళ్ళు 484 మంది, మహిళలు 599 మంది. అంటే మహిళలు ఇక్కడ కూడా ఎక్కువ, పాస్ అయిన వాళ్ళు కూడా మీరే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 1083 మంది, 1533 మందికి 1083 మంది ఇక్కడ పాస్ అయ్యారని చెప్పి తెలియజేస్తున్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు మార్కులు వచ్చాయంటే ప్రైవేట్ స్కూల్ వారికి, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, గతంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర, భారతదేశ విద్యా వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చరిత్రని రాసింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒప్పుకోవాలా, పనిచేసే మంత్రులని ఒప్పుకోవాలి, తప్పదు. నీకు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు మంచి భోజనం, డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా దాదాపు 4-5 దగ్గర భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది భోజనం, ఎక్కడ రుచిగా, మా ఇంట్లో కూడా అంత బాగా చేయరమ్మా, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క పిల్లలకి భోజనం పెడుతున్నందుకు కూడా వాళ్ళకి డొక్కా సీతమ్మ ఆ యొక్క భోజనాన్ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అమ్మాయి చెప్పింది ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టింది. ఎందుకంటే బిడ్డలకి నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. నాయకత్వ లక్షణాలు ఉండాలన్నా డ్రెస్ అపియరెన్స్ చాలా అవసరం. అలాగే అవన్నీ కూడా స్కూళ్ళలో ఈరోజు మీరు నేర్పిస్తున్నారంటే దానికి కారణం నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మార్పే అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులని గౌరవించాలా బిడ్డలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి, పేరెంట్స్ డే అనేటువంటి ఒక రోజుని పెట్టి దాంట్లో తల్లిదండ్రులను పిలిపించి మీ స్కూళ్ళకి అక్కడ బిడ్డల చేత నమస్కారం పెట్టించిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.